ఒక ఉదయం ప్రపంచ వార్తా ఛానళ్లన్నీ ఒక్కసారిగా ఇదే చెబుతున్నాయి. అమెరికా సైన్యం వెనిజులాపై దాడి చేసింది. అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నాడు. వెనిజులాలో ప్రజాస్వామ్యం తీసుకురావడానికే ఈ చర్య. డ్రగ్ మాఫియాను పూర్తిగా అంతం చేయడానికే ఈ యుద్ధం. కాని ఇది నిజంగానే ప్రజాస్వామ్యం కోసం చేసిన యుద్ధమా, లేదా ఇంకేదైనా కారణమా? ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటైన వెనిజులా ఎలా పూర్తిగా కూలిపోయిందో చూద్దాం. అమెరికా చెప్పేది ఒకటే కథ. మాకు మానవ హక్కులు కావాలి, ప్రజాస్వామ్యం కావాలి. అయితే ఒక ప్రశ్న: సౌదీ అరేబియా లాంటి నియంతృత్వ దేశాన్ని అమెరికా ఎందుకు సమర్థిస్తోంది? ఉత్తర కొరియాతో మానవ హక్కులు లేవన్నా ఎందుకు చర్చలు చేస్తోంది? మెక్సికో నుంచి డ్రగ్స్ వస్తున్నా అక్కడ ఎందుకు దాడి చేయడం లేదు? అంటే అమెరికా చెప్పేది నిజమైన కారణమా, లేదా ఇంకేడైనా దాగి ఉందా? ఒకప్పుడు వెనిజులా అంటే డబ్బుకు కొదవలేని దేశం. దుబాయ్, సౌదీ అరేబియా కన్నా ముందే చమురు సంపదతో వెలిగింది. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు 303 బిలియన్ బ్యారెల్స్. కాని ఈరోజు ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. మందులు లేవు. కరెన్సీ విలువ కాగితంలా మారిపోయింది. ప్రశ్న ఒక్కటే: ఇంత సంపద ఉన్న దేశం ఇలా ఎలా పతనమైంది? వెనిజులాలో చమురు బయటపడింది. అమెరికన్ కంపెనీలు షెల్, స్టాండర్డ్ ఆయిల్ వెంటనే వచ్చాయి. 50-50 లాభాల ఒప్పందం. 1950లకి వచ్చేసరికి వెనిజులా ప్రపంచంలోనే 4వ ధనిక దేశం. అమెరికాకు చమురు పంపడానికి కేవలం 5-7 రోజులు మాత్రమే పడేది. అమెరికాకు వెనిజులా అంటే సరైన పొరుగువాడు. 1999 ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చాడు. అతని పేరు హ్యూగో చావేజ్. నేను పేదవాడి గొంతుక అని చెప్పాడు. అమెరికన్ కంపెనీలు మన చమురు దోచుకుంటున్నాయి అని ప్రకటించాడు. అన్ని ఆయిల్ కంపెనీలను వెళ్లగొట్టాడు. చమురు పరిశ్రమను జాతీయం చేశాడు. ప్రజలు చప్పట్లు కొట్టారు. కాని అమెరికా మాత్రం నిశ్శబ్దంగా కోపం పెంచుకుంది. చమురు ధరలు పెరిగాయి. డబ్బు భారీగా వచ్చింది. కాని కొత్త పరిశ్రమలు లేవు. పెట్టుబడులు లేవు. భవిష్యత్ ప్లానింగ్ లేదు. అన్నీ ఉచిత పథకాలకే. అనుభవం ఉన్న ఇంజనీర్లను తొలగించి తన అనుచరులను ఆయిల్ కంపెనీల్లో పెట్టాడు. ఫలితం: 1 ఉత్పత్తి పడిపోయింది. 2 రిఫైనరీ ప్రమాదాలు. 3 అప్పుల ఊబి. దేశం నెమ్మదిగా కూలిపోవడం మొదలైంది. అమెరికాకు వెనిజులా చమురు ఎందుకు కావాలి? ఎందుకంటే 1 వెనిజులా దగ్గర హెవీ క్రూడ్ ఆయిల్ ఉంది. 2 అమెరికన్ రిఫైనరీలు దానికి సెట్టయ్యాయి. అంతేకాదు: 1 బంగారం, 2 డైమండ్స్, 3 కోల్టాన్ మొబైల్ ఎలక్ట్రానిక్స్కు కీలకం. ఇదంతా కాకుండా 1 రష్యా, చైనా, ఇరాన్ వెనిజులాకు దగ్గరవ్వడం అమెరికాకు పెద్ద భద్రతా భయం. వెనిజులా కథ మనకి 3 పాఠాలు చెబుతోంది. 1 సంపదను సృష్టించకుండా కేవలం పంచితే దేశం నాశనమవుతుంది. 2 డబ్బు రావడం కంటే దాన్ని సరైన పెట్టుబడిగా మార్చడం ముఖ్యం. 3 అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాలాంటి శక్తివంతమైన దేశాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రపంచంలోనే ధనిక దేశం కూడా వెనిజులాలా మారిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.